దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. ప్రియులారా, సామెతలు అన్న శీర్షికన అనేక విషయాలు మీ ముందు పలు రకాల వీడియోస్ పెట్టడం జరిగింది. వాటన్నిటిని మీరు వినాలి అంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆలస్యం చేయకండి. ఎందుకు అంటే ఈ భూమి మీద బతికినంత కాలం మనం నేర్చుకుంటూ పరిపూర్ణతలోనికి మనం వెళుచు ఆ రాకడకు ఆయత్తపడాలి. మనం నేర్చుకున్న విషయాలు అనేకులకు తెలియచేయాలి. నేను నేర్చుకుంటూ మీకు తెలియపరుస్తున్న ఈ విషయాలను చక్కగా సంతోషంగా స్కిప్ చేయకుండా ఓ చక్కని విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. పెద్దలు ఆనాడు అనుభవాల్లో పుట్టుకొచ్చిన అనుభవాలను ఒక సామెత రూపంలో సత్యాన్ని వారు చెప్పేవారు. చిన్ననాటి నుండి కూడా ఈ సామెతలో వింటూ వచ్చాను. అయితే ఈ మధ్య వాటి లోపల ఉన్న భావగర్భితమైన దేవుని వాక్యపు అనుభవాలు వెలికి తీసి మీకు నేను ఈ మాటలు చెప్పుచున్నాను. ఈనాటి సామెత, నిండు కుండ తొణకదు, నిండు కుండ తొణకదు. ఆనాటి దినాలలో త్రాగేదానికి చెరువుల దగ్గర నుంచి, బావుల దగ్గర నుంచి కుండలలో నీళ్లు తోడుకొని తలల మీద పెట్టుకొచ్చేవారు. నిండుగా ఉన్న కుండ అది తొణకకుండా, బెసకకుండా, కదలకుండా స్థిరంగా ఉండేది. ఏమాత్రం ఆ నీరు ఆ కుండలో తగ్గితే అది మనిషిని ఊపేస్తుంది, అది మనిషిని పడగొట్టే అంత పని చేస్తుంది. కనుక నిండుకుండా తొణకదు అంటే దాని అర్థం ఏంటంటే, జీవితంలో అన్ని విషయాలు ఎరిగిన వారు, అన్ని విషయాలు అనుభవించిన వారు ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి సందర్భాలలో ఈ యొక్క సామెతను వాడేవారు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, మనం ఈ యొక్క నిండుకుండా తొణకదు అన్న వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం అన్వయిస్తే, పోల్చుకుంటే, కుండ అనబడిన ఆ జీవితం, దేవుడు మనలను కుండ వలె చేశాడు. కనుక ఈరోజు దేవుడు పరమ కుమ్మరి, ఆయన చేతి పని అయిన కుండలం మనం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. ప్రియులారా, నీవు మాకు కుమ్మరి, మేము నీ చేతి పని. చాలాసార్లు మనం స్నానం చేసినా ఎక్కడైనా ఈ యొక్క చర్మాన్ని ఇలాగ మనం రుద్దినప్పుడు మట్టి కనబడుతుంది. మనుషుడు నేల మట్టి నుండి తీయబడ్డాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో, నరుడు నేల మట్టి నుండి తీయబడ్డాడు. కాబట్టి మనం మంటి వారం మనం. కనుక నీవు పరమ కుమ్మరివి, మేము మీ చేతి పని అయి ఉన్నాం. ఆ చేతి పని కుండ. దేవుడు మనల్ని ఒక కుండ జీవితాన్ని పోల్చి అక్కడక్కడ ఆ సందర్భాలను ఈరోజు మనం చూస్తాం. ప్రియులారా, ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో
అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఘటము అన్న కుండ. మంటి ఘటములు అంటే మనం ఎవరం అంటే మంటి ఘటాలం, మంటి కుండలం. ఇక్కడ సందర్భాన్ని మీకు వివరిస్తున్నాను ప్రియులారా. ఈ మంటి ఘటాలు అనబడిన ఈ దేహంలో దేవుడు మహిమైశ్వర్యము అనబడిన దైవ జ్ఞానం, మహిమతో కూడిన జ్ఞానం, సువార్త ప్రకాశమానం మన హృదయంలో ఆయన వెలిగించాడు. అయితే సాతానుగాడు చేసిన పని ఏంటో చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. కనుక సువార్త ప్రకాశింపకూడినట్లు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు గుడ్డివారిగా చేశాడు. ఒకసారి పరిశీలన చేద్దాం. మంటి ఘటము అనబడిన ఈ ఘటాల్లో, ఈ దేహాల్లో దేవుడు తన జ్ఞానము అనబడే దేవుని వాక్యం, సువార్తను మన హృదయాలలో, ఈ మంటి ఘటాలలో నింపుకున్నాడు. అది ఐశ్వర్యంగా దేవుడు ఎంచుతున్నాడు. కనుక ఖాళీకుండా ఎటు నెట్టితే అటు దొర్లుకుంటూ వెళ్ళి అది పగిలిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. నీటి చేత నింపబడిన ఒక కుండ పునాది మీద అది కూర్చున్నప్పుడు, సత్యం మీద అది ఆధారపడినప్పుడు అది తొణకదు. ఈరోజు మంటి ఘట్టములు అనబడిన మన గుండె లోతుల్లో దేవుని వాక్యము చేత నింపబడాలి. దేవుని వాక్యము చేత మనం నింపబడినప్పుడు అనేక భయము పుట్టే సందర్భాలు కలిగినప్పుడు, వణుకు పుట్టే వ్యాధులు సంభవిస్తున్నప్పుడు వాటిని జయించడానికి ముందుకు వస్తాం, కానీ తొణకం. కనుక సగం నీళ్ళతో ఉన్న కుండ అది తొణుకుతుంది. కనుక ఈరోజు ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? దేవుని వాక్యము అనబడే ఉపదేశాలు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని జ్ఞానం, శాసనాలు, కట్టడాలు, ఆయన ఆజ్ఞలు, వాటన్నిటితో మన హృదయాన్ని మనం నింపుకుంటే బెదిరిపోం, భయపడం, కదల్చబడం, ధైర్యంగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం. ఆలోచన చేయండి. భక్తిహీనుడు, పాపం చేసేవాడు భయపడిపోతాడు. లోక సంబంధులు భయపడిపోతారు. దేవుని పిల్లలప్పుడు కూడా దేవుని వాక్యము చేత, వాగ్దానముల చేత వారు నింపబడి ఉంటారు. కనుక వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కొన్ని మాటలు మీ ముందు పెడతాను ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. 37వ కీర్తన 30-31 వచనాలు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును. దైవ జ్ఞానాన్ని గురించి వాక్యాల రూపంలో, ప్రవచనాల రూపంలో, వాగ్దానాల రూపంలో నీతిమంతుడు ఆ వాక్యాలు వచిస్తాడు, పలుకుతాడు, మాట్లాడతాడు. హృదయము నిండి ఉన్నదానిని బట్టి నోరు మాట్లాడుతుంది. మన గుండె నిండా
దేవుని వాక్యముతో నింపబడినప్పుడు వాక్యాలే వచిస్తాం, దేవుని మాటలే ప్రకటిస్తాం. కనుక వాక్యమై ఉన్న దేవుడు మన గుండె లోతుల్లో ఆయన నింపబడినప్పుడు ఆయన మాట్లాడుచున్నట్టుగా ఆ వాక్యాల ద్వారా మనం నిబ్బరం కలిగి ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఆపత్కాలాలలో, కష్టకాలాలలో, కన్నీటి లోయల గుండా వెలుచున్నప్పుడు గుండె లోతులలో నింపబడిన ఆ వాక్యాలే మనల్ని ఆదరిస్తాయి. ఇక్కడ మాట ఉంది, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. నిండుకుండ తొణకదు, జారదు. దేవుని వాక్యంతో, దేవుని ఆత్మతో, దేవుని సత్యముతో నింపబడిన ఒక విశ్వాసి, దైవజనుడు, దేవుని పిల్లలు తొణకరు, వారి అడుగులు జారవు. మరొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యంలో, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యం, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు. ఎందుకండి? అతడు నిండుకుండ, దేవునితో నింపబడిన నిండుకుండ. ఈరోజు నీవు ఎవరితో నింపబడ్డావు? దేవుని వాక్యంతో సమృద్ధిగా మనం నింపబడి ఉండాలి. మరో వాక్యం చూపిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ప్రియ దేవుని పిల్లరా, మనం కదల్చబడం, మన పునాది ప్రభువులో ఉంది. నిండుకుండా తొణకదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం చేత నిండుగా ఉన్నాము. మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో మనం ఆయన్ను సేవిస్తే ఏ విషయంలో మనం వెనుకంజ వేయం. మెలకువగా ఉండి దేవుని వైపు చూస్తూ రాకడలో ఉన్నతమైన పిలుపుకు తగిన ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు నిండుకుండగా దేవునితో నింపబడు, నిండుకుండగా దేవుని ప్రేమతో నింపబడు. అవును ప్రియులరా, రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదివినప్పుడు చాలా రమ్యమైన మాట అక్కడ ఉంది ప్రియులరా. నేను చదువుతూ నాను చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆహా, మన హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ చేత మనం కుమ్మరింపబడినప్పుడు ప్రేమి లోకాన్ని జయించే ఆయుధం. ప్రేమ చేత శత్రువుని మనం జయించవచ్చు. ప్రేమ చేత సకలమైన మనుషులను ప్రభు వైపుకు మళ్ళించవచ్చు. ఒక్కసారి మీ హృదయాలలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఓ చక్కని మాట మీకు నేను చూపిస్తూ ఉన్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం సకల విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో సమృద్ధిగా నింపబడి ఉండాలి దేవుని వాక్యం. చాలా కాలం నుండి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం అంటే దేవుని సహవాసంలో ఎదుగుతున్నాము అని అర్థం. దేవుని సహవాసంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ హృదయం నిండా దేవుని వాక్యంతో నింపేసుకోవాలి. చాలామంది మీకులాగా మేము ప్రసంగించాలండి, మీకులాగా మేము కూడా వాక్యాలు మా హృదయాల్లో నింపుకోవాలండి, మీకులాగా మేము కూడా
వాక్యాలు ధ్యానం చేయాలండి అని నన్ను అడుగుతూ ఉంటారు. నేను అటువంటి వారికి నేను చెప్పేది ఏమిటి అంటే 81వ కీర్తనలో 10వ వాక్యం చూడండి ప్రియులారా. అక్కడ ఏముందో చూద్దాం. ఐగుప్తీయుల దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువము, నేను దాన్ని నింపెదను. అవును ప్రియులారా, మనం అనేక వాక్యాలు వింటాం కానీ మర్చిపోతాం. ఆ వాక్యాలు మన హృదయంలో సమృద్ధిగా నివసించేటట్టు చేయాలి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే, నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపుతాను. అంటే మన హృదయంలో దేవుని వాక్యంతో నింపుతాడు. నోరు బాగుగా తెరువము అంటే ప్రార్థించాలి. ప్రభువా, నా హృదయం నిండా నాయనా నీ ప్రేమామృతం, నీ వాక్యపు జీవనది నా హృదయంలో నింపబడాలి. సమాధానం అనబడే నదిలో నుంచి ఆ ప్రవాహం నా గుండె లోతుల్లో ప్రవాహంగా ఎగిసిపడాలి. అయ్యా అయ్యా, నాలోకి నాయన ఆ జీవనదిని నింపు, నీ వాక్యపు సమాధానంతో నింపు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దాన్ని నింపుతానని ప్రభువు చెప్పాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మన హృదయం నిండా దేవుని ప్రేమామృతంతో నింపుతాడు. సకల జ్ఞానముతో కూడిన దేవుని వాక్యముతో ఆయన నింపుతాడు. క్రీస్తు ప్రేమతో ఆయన నింపుకుంటాడు. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం తొణకం, భయపడం, నిబ్బరంగా ఉంటాం. ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. మెండారుగా దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.